క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించై ఉన్నాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుల కార్యము 3వ అధ్యాయంలో అపోస్తలులు పరిచర్య ప్రారంభ దినాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఒక్కొక్క అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలు మనం చదువుకుంటూ తల కోసుకుంటూ ఉంటే ఎంతో ఆనందం, సంతోషం. ఏ విధంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడనేటువంటి మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని ఒక బైబిల్ పండితుడు ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా మనం అనవచ్చు అని అన్నారు. అంటే అపోస్తలులు పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఆ కార్యాలు చేశారు. అపోస్తలులు చేసినప్పటికీ దేవుని కార్యాలు దేవుడే చేశారు, పరిశుద్ధాత్ముడే చేశారు. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు, కార్యాలు జరుగుతున్నప్పుడు అవి ఎవరికో క్రెడిట్ రావడం కాదు, దేవుడికే మహిమ రావాలి. దేవుడే మహిమ పొందాలని అర్హుడై ఉన్నాడు. ఆయన మహిమ పొందాలని అర్హుడై ఉన్నాడు. ఆయన ద్వారా కార్యం జరుగుతుంది. మనం ప్రార్థన చేస్తాం, ఆయన కార్యాలు జరిగిస్తాడనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలని నేను క్రీస్తుపేరగా కోరుచున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పేతురు మరియు యోహాను. పేతురు, యోహాను దేవుని యొక్క శిష్యుడు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు వారు దేవునితో, యేసు ప్రభుతో తిరిగినటువంటి వారు. ఇక్కడ కుంటివాడి యొక్క స్వస్థత కలుగుతుంది. ఈ కుంటివాడికి ఎలా స్వస్థత జరిగింది అనేటువంటిది 3వ అధ్యాయంలో స్పష్టంగా ఇక్కడ విశదీకరించబడింది. ఎన్నోసార్లు ఈ వాక్య భాగాన్ని చదువుకుంటాం. దేవుడు అనేక పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఈ కుంటివాడు అక్కడ లేచాడు, నిలిచాడు, నడుచుచు గంతులు వేశాడు, దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎలా స్తుతించాడు అనేటువంటి కూడా స్పష్టంగా రాయబడి ఉన్నది. సో పగలు ఇంచుమించు 3 గంటల సమయమున ప్రార్థన కాలమున పేతురు, యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ ఒక మెట్ల మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, అతను ఒక మనుషుడు, ఆయన పుట్టుకతోనే కుంటివాడు, ఆయన మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాడు. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షపడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయం ద్వారమునందు ఉంచుచూ వచ్చిరి. దేవుని బిడ్డలారా, ఈ కుంటివాడైనటువంటి ఇతను మెట్ల మీద కూర్చొని ఆయన అడుగు తినేటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి తనకి దేవుని యొక్క స్వస్థత ఆ రోజు కలిగింది. అంతకుముందు 7 సంవత్సరాల నుంచి ఆ విధంగా అడుగుకుంటాడో తెలియదు మనకి. అయినప్పటికీ దేవుడు తనని అద్భుత రీతిగా వీరి ద్వారా స్వస్థపరిచాడు. బహుశా యేసు ప్రభు ఎన్నోసార్లు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ కుంటివాడు ఉండి ఉండవచ్చు బహుశా. కానీ యేసు ప్రభు తన ప్రణాళిక చొప్పున తన శిష్యుల ద్వారా ఆ కార్యక్రమాన్ని జరిగించాడని నేను నమ్ముచుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇతను లేచి, నిలిచి, నడిచి దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తున్నాడు. నడుచుచూ గంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తున్నాడు. దేవాలయంలో ప్రవేశించాడు. ప్రజలు ఆయన గుర్తెరిగారు. ప్రజలు విస్మయం పొందారు. ప్రజలు పరవశమైపోయారు. ఆనందంతో ఉప్పొంగిపోయారు, సంతోషించారు, దేవుని స్తుతించారు. ఈ కుంటివాడైతే నా కాళ్ళు వచ్చినాయి అని చెప్పి గంతులు వేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యూదులు 3 సార్లు ప్రార్థన చేస్తారు. మొదటి 9 గంటలకు ఒకసారి, 3 గంటలకి సాయంకాలం ఒకసారి, మరియు సూర్యోదయం ఎర్లీ మార్నింగ్ ఒకసారి ప్రార్థన చేస్తారు. యూదుల యొక్క సమయం అలా లెక్కించబడుతుంది. సో పేతురు, యోహానులు 3 గంటలకి అలాగే సాయంత్రం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శృంగారం అనేటువంటి ద్వారము అక్కడ కనబడుతుంది. ఆ ద్వారము రమ్యమైనటువంటిది. ఆ ద్వారము పెద్ద ద్వారము. ఆ ద్వారము విశాలమైనటువంటి ద్వారము. శృంగారం అంటే సౌందర్యం అనేటువంటి దేవాలయం ద్వారము అని చెప్పి అక్కడ పేరు పెట్టబడింది. ఈ యొక్క
ద్వారాన్ని గురించి జోసెఫస్ సూచించిన ప్రకారంగా కోత వేయబడిన ఇత్తడితో కట్టబడి ఉన్నటువంటి ద్వారం ఇది. సో అందరికీ ఇష్టమైనటువంటి ఆ ద్వారం దగ్గర ప్రజలు ఎక్కువగా సంచారం ఉంటుంది కనుక ఎక్కువ మంది డబ్బులు నాకు వేస్తారేమో, ఎక్కువ మంది నాకు ఇస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రతిదినము అక్కడికి వచ్చి ఆ కుంటివాడు అక్కడ కూర్చొని అడుగుకుంటూ ఉన్నాడు. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో వచ్చి మనం ధ్యానిస్తున్నటువంటి అంశం, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి ఒక అంశం అసాధారణమైనటువంటి ఆనందం. ఒక మాట చెప్పాలంటే సాధారణ కానిటువంటి ఆనందం, సంతోషం ఆయన జీవితంలో వచ్చినటువంటి విధానాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఈ కుంటివాడి గురించి మనం ధ్యానిస్తే ఇతను మొట్టమొదటిగా మోయబడినటువంటి వాడు. తన తల్లి 9 నెలలు తన కడుపులో మోసింది, తర్వాత జన్మనిచ్చింది. ఆ తర్వాత బందాడి నడిచి పరిగెత్తి తల్లికి, తల్లిదండ్రులకి, సంఘానికి, సమాజానికి ప్రయోజకుడిగా తీర్చిదిద్దబడి మంచి ఉద్యోగం చేస్తూ సంపాదించి పైకి వస్తాడనేటువంటి ఆనందంతో కళ్ళగలిగినటువంటి ఆ తల్లి ఎంతో దుఃఖపడి ఉంటుంది. పుట్టుకతోనే కుంటివాడిగా పుట్టాడు. సంవత్సరాలుగా కొంతమంది జీవితంలో మోసేటువంటి పరిస్థితే ఉంటుంది. కొంతమందిని తల్లులు 9 నెలలే మోస్తారు, కానీ కొంతమందిని జీవితాంతం మోస్తారు. పరిస్థితి అనుకూలించని కారణం చేత వాళ్ళ అంగవైకల్య పరిస్థితిని బట్టి, వారు నడవలేని పరిస్థితిని బట్టి, కొంతమందికి కళ్ళు చేతులు అన్ని బాగానే ఉంటాయి, కానీ ఏ పని పాట ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులే పోషిస్తూ ఉంటారు, వాళ్ళకి పెళ్లి చేస్తారు, మళ్ళీ భార్య బిడ్డలు కూడా వాళ్ళు పోషిస్తూ ఉంటారు. చివరికి చచ్చిపోయే వారికి పెన్షన్లో కూడా తల్లి పెన్షన్, తండ్రి పెన్షన్తోనే అనుభవిస్తూ జీవితాంతం మోయబడుతుండేటువంటి వారిగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ కుంటివాడు వేదన పడేటువంటి స్థితి, ఇతరులకి భారముగా ఉన్నటువంటి స్థితి, ఎవరో మోసుకొచ్చేటువంటి స్థితి. ఈరోజు నీవు ఫలానా వ్యక్తిగా నేను భారంగా ఉంటున్నానే, నన్ను ఒకడు మోయాల్సి వస్తుంది, నాకు విడుదల లేదే, నాకు ఉద్యోగం లేదే, నా పరిస్థితి ఏంటిది, నన్ను ఇంకొకళ్ళు ఎవరో పోషించాల్సి వస్తుంది, నేను ఎవరో ఇంటి దగ్గర పెరగాల్సి వస్తుంది, లేకపోతే నేను అనాదిగా మిగిలిపోయి ఈ కుంటితనంలో ఉన్నాను, కాళ్ళు చేతులు కళ్ళు అన్ని బాగా ఉన్నాయి, కానీ నన్ను ఒకడు మోసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఈ రోజు ఆ స్థితి నుంచి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ కుంటివాడు ఎన్నో సంవత్సరాలుగా మోయబడుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే పేతురు, యోహాను ఆ మార్గంలో దర్శించారో దేవుడు తనకు విడుదలని కలుగజేశాడు. ఈ కుంటివాడు భిక్షగాడు, భిక్ష వెతుకునేటువంటి వాడు. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట శ్రేష్టం అని బైబిల్లో ఉంది. కానీ ఈయన ఎప్పుడు పుచ్చుకోవడానికి అయ్యా అమ్మా అని ఎదురు చూసేటువంటి వాడు. యూదులకు భిక్షగాళ్లకు డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రశంసనీయంగా ఉంటుంది. అంటే కొంత భిక్షం ఇవ్వడం ద్వారా మేము పైవాళ్ళము, మేము భిక్షమిస్తున్నాము, మేము నీకు దానధర్మం చేస్తున్నాము అనేటువంటి ఒక ప్రశంసనీయమైనటువంటిది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో కూడా దేవుడు చెప్పాడు, పేదలను ఆదుకోవాలని, విధవలను ఆదుకోవాలని, శ్రమపడి కష్టపడేటువంటి వాళ్ళని ఆదుకోవాలని. సో శ్రమపడి పని చేయనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. కానీ అదే రీతిలో శ్రమపడి పని చేయనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి ఇతరుల వద్ద కనిపించేటువంటి స్థితి నుంచి, డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి యేసు నామములో శక్తి ఉందని ఆ రోజు ఆయన గుర్తెరగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యల కొరకు మనము దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో మనము మన యొక్క జీవితంలో నీవు దేవుని దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటాం. ఏం ఆశిస్తున్నావు? నీ జీవితంలో ఆశించేటువంటి అన్ని కూడా నీ యొక్క సుఖభాగ్యుల కోసం, లేకపోతే నీ యొక్క సొంత ఆలోచనల ప్రకారంగా ఆశించినప్పుడు అది
ఆ టెంపరీ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యల కొరకు ఆశిస్తే నూతన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు యేసు సమయాన్ని, సహాయాన్ని ఆశిస్తే ఆయన ఉత్తమమైనటువంటి దాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువుని ఏమడిగితే దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. మనం కోరుకున్నటువంటిది దేవుడు ఇవ్వడానికి, దానికంటే మించి ఇవ్వడానికి, ఆయన అనుగ్రహించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి రీతిగా దేవుడు ఆశీర్వదించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ క్రీస్తు రాయబారులు, క్రీస్తు అనుచరులు, శిష్యులు అసాధారణమైనటువంటిది ఇచ్చాడు. సాధారణమైనటువంటిది ఇవ్వలేదు. మనుషులుగా ఏదో 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు వాళ్ళు ఆయన స్థితిని బట్టి, వాళ్ళకున్న స్తోమతను బట్టి ప్రజలకు ఇస్తారు. కానీ పేతురు, యోహానులు అయితే అసాధారణమైనటువంటి ఇచ్చాడు. సాధారణమైనటువంటి పొందాలని నీవు ఆశిస్తే సాధారణమైన దాన్ని పొందుతావు. అసాధారణమైనటువంటి పొందాలని ఆశిస్తే అసాధారణమైనటువంటి వాటిని పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటిలాగానే అందరిలాగానే పేతురు, యోహానులు డబ్బులు ఇచ్చుంటే ఇంకా ఎంతకాలం తను అడుగుకునేటువంటి స్థితిలో, మోయబడేటువంటి స్థితిలో ఉండేవాడో తెలియదు. ఈ భిక్షగా ఇంకా భిక్ష అడుగుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ పేతురు, యోహానుల వాళ్ళని తేరి చూచి మా పట్టు చూడమని వారి యొక్క ఏదైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచుచుండేది. ఏదైనా దొరుకుతుందని కనిపెడుతూ ఉన్నాడు. రోజు అలవాటు అయిపోయింది అడుగుతుంటాం, అడుగుకోవడం. ఏదైనా దొరుకుతుందని కనిపెట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ భిక్షక. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేస్తున్నటువంటిది అదే. దేవుడు వెళ్ళారా? దేవుడు వాక్యంలో మనం చూస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. తన శిష్యుల తట్టు పారచూసి, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం, పారచూసి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేదవారు, వెండి బంగారాలు లేనటువంటి వారు, దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామములో శక్తి ఉన్నది. ఈ వ్యక్తి కొద్దిదే ఆశించాడు పేదవాడిగా. కానీ దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని ఆయనకు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడులారా, దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా గమనించండి, గ్రహించండి. ఇక్కడ మీరు చెప్పినటువంటి ఏంటంటే, పేతురు, యోహానులు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండలము బలము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఆధ్యాత్మిక బల ప్రభావం కలిగినటువంటి వాడు, ఆత్మీయతలో ఐశ్వర్యవంతులుగా ఉండాల్సినటువంటి వారుగా మనం ఉండాలి. పేతురు, యోహానులు ఐక్యతతో మాట్లాడుచున్నారు. మా తట్టు తేరి చూడండి, మా తట్టు తేరి చూడు. ఆయన ఆశించేటువంటి వేరు, వీళ్ళు చెప్పి ఇచ్చినటువంటి వేరు. సో యేసుక్రీస్తు నామములో, క్రీస్తు అధికారాన్ని బట్టి, క్రీస్తు బల ప్రభావాలను బట్టి పేతురు క్రీస్తు ప్రతినిధిగా ఈ పని జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మోయబడినటువంటి వాడు, భిక్ష వెతుకున్నటువంటి వాడు, ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు, ఎవరి దగ్గర నుంచో డబ్బులు ఎప్పుడు ఆశించేటువంటి వాడు, గుడి మెట్ల వరకే పరిమిట్ అయినటువంటి వాడు, గుడి మెట్లలో నుంచి లోపలికి వెళ్ళలేనటువంటి వాడు, సంఘంలో, సమాజంలో కుంటివారిగా ఉండి దేవుని సన్నిధిలో అంతరంగంలోనికి, దేవుని లోతైనటువంటి అనుభవంలోనికి, దేవునికి దగ్గర ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి రాలేనటువంటి
యోహాన్ లాగా దేవునికి వాక్యం నేను దర్శిస్తుంది స్నేహితుడా. దేవునికి స్తోత్రం. సమాజంలో ఉండి వారిని, పాపం, అవినీతి, అక్రమము చేసేటువంటి వారిని, సంఘాల్లో ఉండి నామకార్థంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండనటువంటి వారిని దేవుడు ఈ రోజు దర్శిస్తూ ఉన్నాడు. ఆ కుంటితనం నుంచి దేవుడు బాగు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎవరి మీద ఆధారపడుతున్నావేమో, ఒకవేళ నీకు కాళ్ళు లేని పరిస్థితులను బట్టి, నీవు పని చేసుకోలేనటువంటి పరిస్థితులను బట్టి అడుగు తినేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆ పరిస్థితి దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను పోషించేటువంటి దేవుడు, దేవుడు నిన్ను మోసేటువంటి దేవుడు, దేవుడు నిన్ను ఎవరినో ఒకరు సహాయం చేయడానికి పెడతారు. అది ఓకే. కానీ ఆత్మీయమైనటువంటి కుంటితనంలో నీవు ఉంటే, ఈ రోజు పేతురు యోహాను చెప్తున్నటువంటి ఏంటంటే, దేవుడు వాక్యం తెలియజేసేటువంటి ఏంటంటే, నీవు ఆ కుంటితనం నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఫిజికల్ గా బాగు చేస్తాడు, దానికంటే ముఖ్యంగా అంతరంగంగా బాగు చేస్తాడు. దేవుడు ఎప్పుడు బాగు చేసినప్పటికీ కూడా బాహ్యంగా బాగు చేయడం కంటే ముందుగా అంతరంగంగా బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి కుంటితనంలో ఉంటే బాగు చేయగలిగినటువంటి దేవుడు ఆయనే. నీవెదురు చూసేటువంటి ఆ చూపులో దేవుడు నిన్ను సందర్శించినప్పుడు, దేవుడు వాక్కు నిన్ను సందర్శించినప్పుడు, ప్రియ స్నేహితుడా, దేవుని యొక్క వాక్యము నిన్ను స్వస్థపరచగలదు. నీ ఆత్మీయ కుంటితనాన్ని తీసివేయగలదు. ఆయన సమస్తము సాధ్యం. నీ మాట మాత్రం సెలవు ప్రభువా, నా దాసుడు అక్కడ బాగుపడతాడంటే ఆయన మాట మాత్రం సెలవిస్తే అక్కడెక్కడో స్వస్థత జరిగింది. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఒక వ్యక్తి కోసం కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తికి మారు మనసు అనేటువంటి కలుగుతుంది. దేవుడి యొక్క కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి ఈ కుంటివాడు, పుట్టుకతో కుంటివాడు. ఈ కుంటివాడు మోయబడేటువంటి వాడు. ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చాక తీసుకొచ్చి రోజు కూర్చోబెట్టి మళ్ళా తీసుకెళ్ళేవాడు. తనకు తాను నడవలేని స్థితిలో ఉన్నవాడు ఈ కుంటివాడు. రెండవది భిక్షవాడు. ఈ భిక్ష కూడా ప్రతిరోజు అడుగుకుంటూ అలవాటు అయిపోయి అందరిని తేలి చూస్తూ ఉన్నాడు. ఎక్కువ మంది మనుషులు వస్తే బాగుండు, ఎక్కువ మంది మనుషులు వస్తే కలెక్షన్ బాగుండు, ఈరోజు పండగ అయితే బాగుండు, జాతర జరిగితే బాగుండు, పెద్దవాళ్ళు వస్తే బాగుండు, అందులో కాపులో దిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఏదో డబ్బులు ఇస్తారు అని చెప్పి ఎంతో ఎదురు చూసేటువంటి ఆ స్థితిని దేవుని యొక్క రాయబారు, దేవుని యొక్క బిడ్డ శిష్యులు వచ్చి యేసునామం, నజరేయుడైనటువంటి యేసునామం స్వస్థతని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ, మన అన్ని అవయవాలు బాగుండి కూడా కొన్నిసార్లు పుట్టువారిగా ఉండటం లేదా, కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడకుండా ప్రజల మీద ఆధారపడలేదా? దేవుడా, నువ్వు నన్ను పోయి ప్రభువా, నన్ను టేక్ కేర్ చేయి ప్రభువా, నేను నీ మీద ఆధారపడతాను అంటానికి బదులుగా ఎవరినో పిలిచి నన్ను మోసుకెళ్ళని మనం చూడలేదా? ఆ స్థితి నుంచి దేవుడు నేను విడిపించాలని చెప్పి ఆశిస్తున్నాడు. మూడవది, ఆయన దేవాలయానికి వెలుపల ఉన్నటువంటి వ్యక్తి. దేవాలయం వెలుపల ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకాలం ఆయన బయట ఉండినటువంటి వాడు. యేసు అతని జీవితానికి వచ్చాడు. తన నోట స్తుతులు ప్రారంభమై అపోస్తులతో పాటు ఆయన ఆలయంలో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు ఒక తక్కువ జాతి, నల్ల జాతి వాడు పరిగెత్తుకుంటూ చర్చిలోకి వెళ్ళాలి, ఈరోజు ఆరాధన చేయాలి, అయ్యో ఆరాధన సమయం అయిపోతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. గేట్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ నుండి స్టాప్, యు కెనాట్ గో ఇన్ అన్నాడు. ఏంటి, నీవు నల్ల జాతి వాడికి, నీ నన్ను నలుగుతుంది, తెల్లవాడు ప్రార్థన చేసేటువంటి చర్చ్ ఇది అని ఆపేశాడు. నువ్వు తక్కువ జాతి వాడికి లోపలికి వెళ్ళడానికి లేదు అని ఆపేశాడు. అయ్యో, నేను దేవుని ఆరాధించాలనుకున్నానే, చర్చ్ లోపలికి వెళ్ళాలనుకున్నానే, స్తుతించాలనుకున్నానే, ఎంతో
ఆతృతతో ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక ఆయన ఇంకొక ఆయన కూడా అక్కడ నిలబడి ఉన్నాడట. ఆయన దగ్గరికి వెళ్ళి నుంచునేసరికి ఆయన అడిగాడట, ఏంటయ్యా కంగారు పెడుతున్నావు? ఏంటంటే, నా యేసయ్యని ఆరాధించాలి, నా యేసయ్యని స్తుతించాలి. అయ్యో, నేను లోపలికి వెళ్ళి స్తుతించాలంటే ఇదిగో వాచ్మెన్ నన్ను వెళ్ళనీయట్లేదు, నేను నల్లజాతి వాడిని చెప్పి నన్ను వెళ్ళనీయట్లేదు, నేను తక్కువ వాడిని చెప్పి నన్ను వెళ్ళనీయట్లేదు అని ఆయన ఎంతో కంగారు పడుతూ ఆయన చెప్తే ఆయన అన్నాడట, నిన్నే కాదయ్యా, నన్ను కూడా వెళ్ళనీయలేదు. నువ్వెవరివి? నిన్నెందుకు వెళ్ళనీయలేదు? నువ్వు కూడా నల్లజాతి వాడివేనా? నువ్వు కూడా తక్కువ కులం వాడివేనా అంటే, కాదు, నేనే యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు నెలని ఇక్కడ బయట పెట్టి లోపల ఆరాధన చేస్తున్నారు. యేసు ప్రభు లోపలికి రానియకుండా ఎవరిని ఆరాధిస్తున్నాం? క్రీస్తునిలో లేకుండా క్రైస్తవుని చెప్పుకుంటే ఏ ప్రయోజనం? దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని ఉంటున్నటువంటి నేను గ్రహించాల్సినటువంటి ఏంటంటే, బయట ఉండినటువంటి వారికి దేవుడు లోపలికి వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రజలు నిన్ను బయట పెట్టచ్చు, ప్రజలు నిన్ను హేళన చేయొచ్చు, నీ పరిస్థితిని చూసి ప్రజలు నిన్ను నవ్వచ్చు. అరే కుంటివాడా అని ఉండవచ్చు, అడుగు తినేవాడా అని ఉండవచ్చు, అనికిరాలోడా అని ఉండవచ్చు, లోపలికి రావడానికి అర్హత లేదు అని ఉండవచ్చు, లోపలికి ఎన్ని సంవత్సరాల నుంచి మెట్లకేనా నా గతి అని చెప్పి ఆయన కూడా ఏడ్చి ఉండవచ్చు. దేవుడు ఒకరోజు స్థితిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ టు థాంక్ పీపుల్ హూ హెల్ప్డ్ యు. బాగు చేసింది యేసు ప్రభు, పేతురు కాదు. యేసయ్యను స్తుతించాడు, పేతురుని కాదు. దేవుని కార్యము ప్రజల ద్వారా చేసినప్పుడు, పాస్టర్ల ద్వారా చేసినప్పుడు, నీ ప్రార్థన చేసినప్పుడు, కార్యాలు జరిగినప్పుడు వాడు ప్రార్థన చేసిన కారణం చేత వాడికి కృతజ్ఞతా భావంతో ఉండాలి, కానీ దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. మీరే నా దేవుడు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడలేదు, ఆయన గంతులు వేస్తూ స్తుతిస్తూ నజరేయుడైనటువంటి యేసు నామములో డాన్స్ వేస్తూ లోపలికి వెళ్ళాడు, ఆలయంలో ప్రవేశించాడు. ఆయన సకల మహిమ ఆయనకి కలగాలని చెప్పి ఆయన స్తుతించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, ప్రతి వారి జీవితంలో బలంగా దిగి మహిమ కార్యాలు చేయమని మనం ప్రార్థన చేయాలి. ఆత్మీయతలో కుట్టుబడిపోయి ఉన్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. శారీరకంగా బలహీనత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి జీవితం జీవిస్తున్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అన్యాయము అక్రమం విస్తరించడానికి కారణమైనటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మతాల మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. గలిబిలి తీసుకొచ్చేటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అది మన బాధ్యత. యెషయా గ్రంథం 4:10 ఇదిగో నేను ఒక నూతన కార్యము నీ కోసం చేయబోతున్నాను. ఏ నూతన కార్యం అది? నీ గుడ్డితనాన్ని తీసివేసి, నీ భిక్షంతో అడుగుతున్నటువంటి స్థితిని తీసివేసి, బయట ఉండేటువంటి స్థితిని తీసివేసి నిన్ను లోపలికి తీసుకొచ్చేటువంటి నూతన కార్యం. గతించిన సంవత్సరాన్ని తీసివేసి, గతించిన సంవత్సరంలో ఉన్నటువంటి కష్టాలన్నిటిని కూడా తీసివేసి, నీ జీవితంలో గతించినటువంటి దుఃఖాలన్నిటిని తీసివేసి నూతన కార్యం చేయాలనుకుంటున్నాను. నూతనంగా నేను దేవాలయంలోకి నడిపించాలనుకుంటున్నాను. అది దేవుని ఉద్దేశం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం గ్రహించాల్సినటువంటి ఏంటంటే, భిక్ష వెతుకునేటువంటి వారు, మోయబడినటువంటి వారు, బయటపడినటువంటి వారు, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం చూస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. ఈరోజు నీవు కూడా బయట ఉన్నావా? నీవు కూడా దేవుడికి స్తుతించాలని ఆశించి కాడ లోపలికి రాలేనటువంటి స్థితిలో ఉన్నావా? ఇంకా నువ్వు ఎవరి మీద ఆధారపడేటువంటి స్థితిలో ఉన్నావా?
దేవుని సన్నిధిలో సాధారణమైనటువంటి ఆనందాన్ని పొందాలని ఎదురుచు. కొంతమంది ఏం చేస్తారంటే బాగు చేయాలని ఎన్నో సంస్థలు ముందుకు వచ్చి వ్యభిచారం దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేయొద్దమ్మా, పలానా చోటకి వెళ్ళండి, అక్కడ మీకు ఉద్యోగాలు ఇస్తారు, అక్కడ మీకు పోషిస్తారంటే వాళ్ళు కొంతకాలం వచ్చి మళ్ళీ అదే వృత్తికి వెళ్ళిపోతూ ఉంటారు. అడుగు తినేటువంటి పిల్లలు, చిన్నప్పటి నుంచి అడుగు తినేటువంటి వాళ్ళు మంచిగా హాస్టల్లో పెట్టి చదివించి నేను మంచిగా చదివించి ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని కొన్ని సంస్థలు ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు కొంతకాలం నీకు హాస్టల్లో కూడా దొంగతనాలు స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు ఒక సంస్థ తెలుసు, హిజ్రాలందరినీ తీసుకొచ్చి వాళ్ళని పోషించి వాళ్ళకి వృత్తి కల్పిస్తే మాకు దీనికంటే అలా ట్రైన్లో అనుకోవడమే బెటర్ అని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. ఎందుకు? దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మార్పుని స్వీకరించడం అనేటువంటిది చాలా మందికి ఇష్టపడదు. చాలా సందర్భాల్లో మనము దేవుడి దగ్గర శుద్ధి చేయబడాలి, మంచిగా మార్పు చెందబడి దేవుడి సన్నిధిలో ఎదగాలని దేవుడి యొక్క వాంఛ అయితే ఆ వాంఛ వాళ్ళకి అవసరం లేదు. లోకంలో ఉన్నటువంటి మలనమే జురుకుంటూ ఉంటారు, పాపాలే జురుకుంటూ ఉంటారు, మళ్ళా తిరిగి అదే స్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఉన్నతమైనటువంటి స్థితి వాళ్ళకి అవసరం లేదు. దేవుని యొక్క ఉన్నతమైన స్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు. సాధారణమైనటువంటి సంతోషం కోసం, సాధారణమైనటువంటి పరిస్థితుల కోసం చూస్తూ ఉంటారు, కానీ అసాధారణమైనటువంటిది దేవుడు చేస్తాడని వారి జీవితాల్లో ఊహించలేకపోతున్నారు. దేవుని పిల్లల స్నేహితుల ఈ వాక్యాన్ని ఇచ్చినటువంటి మీరందరూ గ్రహించాల్సినటువంటి ఏంటంటే దేవుడు అసాధారణమైన నీ జీవితాల్లో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. విశ్వాసంతో వాటిని పొందగలిగితే, విశ్వాసంతో వాటిని రిసీవ్ చేసుకోగలిగితే దేవుని సన్నిధిలో మనము నిలబడగలమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 4:18 చదవండి, నేను ముగిస్తాను త్వరగా. మత్తయి సువార్త 4:18 నుండి 22 వరకు వాక్యాలు చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పి వారితో చెప్పారు. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు వెంబడించారు. అందుకనే వాళ్ళు అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలిగారు. యేసు ప్రభు పిలిచిన వెంటనే వాళ్ళు వలలు విడిచి వదిలిపెట్టి వచ్చేశారు. వాళ్ళ జీవనోపాధిని విడిచిపెట్టి వచ్చేశారు. వాళ్ళ జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకున్నారు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు వారు తిరిగారు, నేర్చుకున్నారు, ఎన్నో శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. శిష్యులుగా శ్రమలు ఎదుర్కోవడానికి, ఈవెన్ ప్రాణాన్ని పెట్టడానికి కూడా, త్యాగం చేయడానికి కూడా వెనుకాడకుండా తీర్మానం తీసుకున్నారు. అలాంటి తీర్మానం తీసుకున్నారు కనుకనే అలాంటి శక్తిని దేవుడు అనుగ్రహించగలిగాడు. శిష్యుడితో ఏం చెప్పాడు? నాకంటే గొప్ప కార్యాలు నేను చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభు చేసిన కార్యాల కంటే మీరు గొప్ప కార్యాలు చేస్తానని తన శిష్యుడికి చెప్పాడు. ఈ రోజు మనం కూడా యేసు ప్రభు శిష్యులమే. ఈ రోజు మనం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి వారమే. ఈ రోజు మనం కూడా నజరేయుడైన యేసు నామములో లేచి నడువు, మా దగ్గర వెండి బంగారములు లేవు, మాకు కలిగినటువంటిది మేము ఇస్తామని చెప్పగలిగిన
వెండి బంగారం మన దగ్గర లేకపోయినా యేసుక్రీస్తు మనలో ఉండాలి. చదువు సంధ్య లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా, ఖండలు తిరిగినటువంటి బలం లేకపోయినా, అందరూ అప్రిషియేట్ చేసేటువంటి అందరూ లేకపోయినా, దేవుడిని మనం కలిగి ఉంటే, ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉంటే, ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటిది, ఇన్ని సంవత్సరాలుగా వందల మంది మెట్లెక్కుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేనటువంటిది దేవుడు నీ ద్వారా, నీ సహోదరులు, నీ కుటుంబీకులు, మెట్ల మీద కూర్చున్న అనేక మంది భిక్షగా నేను ఆశీర్వాదంగా మార్చాలని ఆయన ఆశ్రయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పొందాలి, మనం ఆ స్థితిలో ఉండాలని మనం కోరుకోవాలి. ఇంకా మనము భిక్షగాళ్ళని, కుంటివాళ్ళని, దేవాలయంలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆ స్థితిని మార్చాలని ఈరోజు ప్రార్థించి, ఇంకా ఆ రోగంతో ఉన్నామేమో, ఆ కుంటితనంతో ఉన్నామేమో, ఆ పాపంతో ఉన్నామేమో, ఆ స్థితి నుంచి నీవు లేవపడాలి. ఇంకా వేరే వాళ్ళు మోసుకెళ్ళేటువంటి స్థితిలో ఉంటే, ఎన్నోసార్లు ఎంతో మంది మా అది చేయకు, ఇది చేయకు, నువ్వు విశ్వాసం బ్యాప్టిజం తీసుకున్నావు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదని ఇంకా చెప్పించుకునేటువంటి స్థితిలో ఉంటే, ఇంకా నువ్వు మోయబడేటువంటి స్థితిలో ఉన్నావని అర్థం. దేవునికి వాక్యం వస్తూ ఉంటే నాకేమైనా దొరుకుద్దా, నా జీవితంలో ఏదైనా దొరుకుద్దా అని ఏదో టెంపరీ బ్లెస్సింగ్ కోసం ఆశిస్తూ ఉన్నామంటే, ఇంకా ఆ వ్యక్తి బయట ఉండి ఆశించిన వాటి కింద ఉన్నట్టే. నీవు నాకు కాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, నన్ను స్వస్థపరచకపోయినా, నేను ఏ స్థితిలో ఉన్నా నేను స్తుతిస్తాననే స్థితి మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆలయం బయట లేవు, మనం ఆలయం లోపల ఉన్నాం. ఆలయంలోకి వచ్చిన వ్యక్తి గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడు, లేచాడు, మొట్టమొదట తర్వాత నిలుచున్నాడు, ఆ తర్వాత నడిచాడు, నడుస్తూ గంతులు వేస్తున్నాడు, దేవుడు స్తుతిస్తున్నాడు. ఇదంతా స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ గంతులు వేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు స్తుతిస్తే ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలయంలోకి వచ్చే వాళ్ళందరూ దేవుడు స్తుతిస్తూ రావాలి. ఆలయంలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ, దేవా ఈరోజు నాతో మాట్లాడుకుంటూ రావాలి. మీరు వచ్చినప్పుడు ప్రజలు గుర్తిస్తారు. ఒకరోజు ఒక బ్రదర్ వచ్చాడు చర్చికి. ఒక ఆయన చూసి, అరే ఈయన ప్రభు నమ్ముకున్నాడా, ఆయన గురించి నాకు తెలుసండి. అవునండి, ఎప్పుడో ప్రభు నమ్ముకున్నాడు, ఆయన చాలా ఆత్మీయంగా ఉంటాడంటే నేను నమ్మలేకపోతున్నానండి. ఆ లైఫ్ ఏంటి, నేను చూసిన లైఫ్ ఏంటి, ఈరోజు ఈయన చర్చిలో ఉన్నటువంటి ఆశ్చర్యపోయాడు. ప్రజలు విస్మయం పొందుకుపోతారు. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, అరే అప్పుడు చిన్న గుడిసెలో ఉండేవాడండి, దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. అప్పుడు ప్రార్థన చేయడం రాదండి, ఇప్పుడు ఎంత ఆత్మీయంగా ప్రార్థన చేస్తాం. అప్పుడు పాటలు రావండి, ఇప్పుడు ఎంత ఆత్మీయంగా పాటలు పాడుతున్నారు. అప్పుడు రోజు స్తుతించబడే స్తుతులు రావండి, ఇప్పుడు ఎంత దేవుడిని స్తుతిస్తున్నారు. మార్పులు చూసి ఎంతో మంది విస్మయం అవుతారు. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ తోటి వాళ్ళు కావచ్చు, నీతో చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆశ్చర్యపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు గుర్తింపుతారు, విస్మయంతో నిండుతారు, పరవశులవుతారు. దేవుని బిడ్డలారా, అపోస్తలులతో ఆరాధనలోకి, ఆలయంలోకి ప్రవేశించేటువంటి స్థితిని దేవుడు పుట్టు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యం అసాధారణమైనటువంటి కార్యం అని దేవుడికి తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ నూతన సంవత్సరంలో అసాధారణమైన కార్యాలను చూడాలని ఆశిస్తున్నాను. అసాధారణమైనటువంటి కార్యాలు నీ యొక్క జీవితంలో కలిగి ఉండి ఆత్మీయంగా ఆనందించాలనేటువంటి ఆశ నువ్వు కలిగి ఉన్నావా ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ? అయితే
తప్పకుండా దేవుడి సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చేయి. దేవుడిని అడుగు, దేవా నీకు అసాధ్యమైంది ఏమి లేదు కదా ప్రభా, నా స్థితిని మార్చేయి ప్రభా, నన్ను ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళి, ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళి, ఆత్మీయమైనటువంటి లోకంలోకి నన్ను పెంచు, నన్ను తీసుకెళ్ళు, నాకు ఆత్మీయమైనటువంటి ఆ గూఢమైనటువంటి సంగతులు నాకు తెలియచేయి, నేను ఏ విధంగా ముందుకు సాగాలో నాతో నేను మాట్లాడచ్చు అని చెప్పి నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నేను ముందుకు నడిపిస్తాడు. స్నేహితుడా, దేవుని బిడ్డ, మధ్యాహ్న సమయంలో దయచేసి లేచి నిలబడాలి, ప్రార్థన చేద్దాం. నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, ఎవరు లోకంలో ఇవ్వలేనటువంటి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నటువంటి దేవుడు. కళ్ళు మూసుకుంటారా, ప్రార్థన చేస్తారా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా నాయన, మోయబడినటువంటి వారిగా, ప్రయోజనం లేనటువంటి వారిగా నన్ను సంఘంలో ఉంచొద్దు ప్రభువా. వేదనతో నిండినటువంటి వారిగా నన్ను ఉంచొద్దు ప్రభువా. నా వేదన తీసివేయి ప్రభువా. నేను నడిచే స్థితిని నాకు అనుగ్రహించు ప్రభువా. నేను ప్రార్థన చేస్తావా? వాక్యంలో నడిచేటువంటి స్థితి నాకు అనుగ్రహించు, నా జీవితాన్ని నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తావా? ప్రభువా, ఎవరైనా ఇస్తారేమోనని కనిపెట్టే స్థితి నుంచి నన్ను మార్చు ప్రభువా. ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకువెళ్ళి ప్రభువా. ఆయన ఏదో ఆశిస్తే దానికంటే ఉన్నతమైన స్థితిని నేను ఇస్తావు ప్రభువా. ఏదైనా దొరికితే నుంచి ఆశించిన వ్యక్తి జీవితాన్నే మార్చేసి మన జీవితంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి మీరు ఇచ్చారు తండ్రి. నా పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఎవరినే అందిస్తారేమో, ఈరోజు బ్రతుకుదాంలే, ఈ నెల ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారేమో, దాంతో సరిపెట్టుకుందాంలే అనే కష్టం ఉన్నటువంటి నీవు ప్రార్థన చేయి. ప్రభువా, నా స్థితిని మార్చివేయి. నా ఆర్థిక పరిస్థితులు, కష్టంగా ఉన్న పరిస్థితులు, కన్నీళ్ళతో ఉన్నటువంటి పరిస్థితులు మార్చువేయి. నీ వైపు చూస్తున్నాను ప్రభువా. దేవుడు అంటున్నాడు, మా వైపు తేరి చూడు, యేసు వైపు తేరి చూడు, యేసు వైపు ప్రార్థనలో చూడు. నీ గృహంలో గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మోకరించి నీ కళ్ళ నిండా నీళ్లు విడిచినప్పుడు యేసు వైపు చూడు. పంటల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చు? నీవు ఉండే కదా ప్రభువా నాకు సహాయం. ఇంకెక్కడి నుంచి నాకు సహాయం దొరుకుతుంది ప్రభు? ఇంకెక్కడి నుంచి నా సహాయం దొరికితే అది టెంపరరీ సహాయమే కదా ప్రభువా. పర్మనెంట్ సొల్యూషన్ నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయి. నీవు నిలబడి ఉన్నటువంటి స్థలంలో నీ ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నీ స్థితిని మార్చాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను నడిపించాలని దేవుడు చూస్తున్నాడు. నిన్ను భిక్షగాడి స్థితి నుంచి మార్చివేయాలని చూస్తున్నాడు. నిన్ను ఆయన పోయాలని చూస్తూ ఉన్నాడు. నీ భారమంతా ఆయన మీద వేయమని దేవునికి వాక్యం సర్విస్తూ ఉంది. నీవు బయటతో దేవుడికి ఇష్టం లేదు, దేవుడికి దూరం ఉండటం దేవుడికి ఇష్టం లేదు, పెట్టి మీద కూర్చొని సంవత్సరాలు గడపడం దేవుడికి ఇష్టం లేదు, గత సంవత్సరంలో గడిచిపోయిన సంవత్సరంలో బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు, గత సంవత్సరం బాధల్లో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవా మీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
సహోదరి సహోదరుడాన్ని ప్రార్థన దేవుడు ఆనందించాడు. నీ స్థితిని మార్చివేశాడని నమ్ము. నీ స్థితిని బాగు చేశాడని నమ్ము. మనుషులు బాగు చేస్తే, మనుషులు వాగ్దానం చేస్తే నమ్మాల్సిన పర్లేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పని దేవుడు. నీకు సహాయం దయచేసినటువంటి దేవుడు. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన మాత్రం ఈ బిడ్డలు ఎవరైతే ప్రభు వేదనతో నింపబడి మోయబడేటువంటి స్థితిలో ఉంది, నడవలేక కాళ్ళు లేని స్థితిలో ఉంది, అయ్యో నా పరిస్థితి ఇంకా నడుస్తూ ఉంటే, ఇంకా చేయి చాచు అడుగు తినేటువంటి పరిస్థితిలో ఉన్నారే తండ్రి, నేను ఇచ్చేవాడిగా ఎప్పుడు ఉండగలను తండ్రి, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట శ్రేష్టమని చెప్పావు కదా, ఇచ్చే స్థితి నన్ను ఎప్పుడు తీసుకొస్తావు ప్రభువా అని వేదన చెందుతున్నటువంటి సహోదరి సహోదరు అక్కడుంటే వాళ్ళ జీవితాలు మార్చిపోయి ప్రార్థనపడుతున్నాను ప్రభువా. ఇంకా మెట్లు మీద ఉండే స్థితిలో ఉంటే, ఇంకా ఆలయంలో ప్రవేశించడానికి దూరంగా ఉంటే, నాట్యం జీవితంలో లేకపోతే, స్థుతులు అలా నోటిలో లేకపోతే, నిన్ను స్తుతించేటువంటి మనస్సు మనకి లేకపోతే, ప్రభువా నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని స్తుతించే ప్రభుత్వం అనుగ్రహించండి అయ్యా. నువ్వు చేసిన మేలు ఏమి మర్చిపోకుండా మేము స్తుతించే ప్రభుత్వం అనుగ్రహించండి. నూతన కార్యాలు మా జీవితంలో ఇంకా నూతన ఆనందంతో, నూతన సంవత్సరంలో నూతన విధులను మాకు అనుగ్రహించు, నూతన కార్యాలను జరిగించి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మాట్లాడే విధానానికి స్తోత్రాలు చేస్తూ మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామమున పెట్టడానికి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.